నేను ఊరికే వదిలిపెట్టేది లేదు, ఊరికే వదిలిపెట్టను. ఏంటి ఏంటి భయంగా ఉందా? నన్ను చూస్తే భయం వేస్తుందా? నన్ను చూస్తే భయమేయా నీకు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మనం ఒక ప్లాన్ చేసాం. ప్లాన్ చేసింది చేసినట్టు జరుగుతుందా? కేడి ప్లాన్ చేసాక జరగకుండా ఉంటుందా? నమ్మకమే అంత బ్రో. చూద్దాం. నేను చేసే గొడవకి ఆ బంగారు తిరిగి చూడకుండా పారిపోవాలి. ఆ తర్వాత రవి సంయుక్త పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. సంయుక్త ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్యయ్యో, తను రవి రూమ్లో. ఏయ్ ఆగు. నువ్వేంటి రవి రూమ్లో? నైట్ అంతా నువ్వు వాడి రూమ్లోనే ఉన్నావా? అవునత్తా. నువ్వేంటి వాడి రూమ్లో? నేను నా మొగుడుతో ఆయన రూమ్లో కాకుండా వేరే ఇంకెక్కడుంటాను? నువ్వు చెప్పేదంతా చూస్తుంటే రవి... పోండత్తా, 2 పిల్లల్ని కన్నారు మీరు, మీకు తెలీదా? నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. అయ్యో, అయ్యో, ఏమైంది? రే, ఏం జరుగుతోందిరా ఇంట్లో? అంతా మంచిగా జరుగుతోందత్తా. త్వరలోనే మీరు నానమ్మ కాబోతున్నారు. త్వరలోనే మన ఇంట్లో ఊవా ఊవా అని శబ్దం వినిపిస్తుంది. నేను అస్సలు ఇది నమ్మలేకపోతున్నానే. ఏంట్రా ఇది? అంతా సవ్యంగా జరిగేలా చూడు భగవంతుడా. వేసిన ప్లాన్ ఎలా చెడిపోయింది? ఏమైంది బ్రో? కరెంట్ షాక్ కొట్టినట్టు అలా నిల్చున్నారు. ఏమైంది? ఏం లేదు,
అలా లేదే, మొహంలో అంత బాధ కనపడుతోంది. అడిగితే ఏం లేదంటున్నారు. వీళ్ళ కుటుంబంలో లేదంటే ఉందనే కదా అర్థం. ఆ, ఉమ్? అలాంటిదేం లేదు. ఆ. మనోడు అనుకుంది ఒకటి, జరిగింది ఇంకోటి. పిచ్చెక్కినట్టు ఎలా నిల్చున్నాడు చూడు. ఇంత జరిగా కూడా ఆ సంయుక్త ఆ ఇంట్లోనే ఉంటుందా? ఉంటుంది శేషు, తను ఉంటుంది. తనకి ఇదంతా లెక్కే లేదు. కానీ తనకి కడుపు మంట అయితే ఉంటుంది కదా, అది ఒక రకంగా పాజిటివే కదా. ఆ, ఉష్. మ్మ్. రవి రూమ్ లో పడుకోమంటే ఇక్కడికొచ్చి పడుకుంది. శామ్, శామ్, లే శామ్. ఏంటన్నా? ఏంటి? ఏంటి బాగా నిద్ర పట్టిందా? బాగా పడుకున్నాను. కరెక్ట్. బాగా తిని బాగా నిద్రపో. దానికే నువ్వు కరెక్ట్. నిన్ను నమ్ముకొని ఏం ఉపయోగం లేదు. ఏమైందన్నా? ఆ? రవి రూమ్ లోంచి ఆ బంగారి బయటికి వస్తోంది. ఏంటి? హే, నీకు ఒకే ఒక పని చెప్పాను, అది కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? అయ్యో, ఏం జరిగిందో తెలియట్లేదే. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో, రవి రూమ్ లో నైట్ బంగారి ఉందా? అయ్యో, ఏమైందో తెలియటం లేదే. హ, హ. నిజంగానే అన్నయ్య చెప్పింది నిజమై ఉంటుందా? ఇద్దరి మధ్య ఏదైనా జరుగుంటుందా? అలా జరిగిందంటే వేసిన ప్లాన్ అంతా వేస్టే. ఆ తర్వాత వీళ్ళని విడతీయడం చాలా కష్టం. హ, హ, అబ్బా. అయ్యో. బేబీ, ఏంటి బేబీ? పిచ్చ టైర్డ్గా ఉంది. కాళ్ళు చేతులు అంతా ఒకటే నొప్పి. అయ్యో. ఏంటి అయ్యయ్యో? ఏం లేదు. ఏదో 2 గంటలు జిమ్ చేసినట్టుంది. బేబీ, ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? అంటే బంగారు నీ రూమ్ నుంచే వచ్చింది. పైగా నువ్వు బాడీ అంతా పెయిన్ అని అంటున్నావు. ఒకవేళ మీ మధ్య ఆ? బేబీ, ఏదో ఒకటి చెప్పు. అదే నాకు కూడా ఏది సరిగ్గా గుర్తు రావడం లేదు. బాగా ఆలోచించి చూడు, ఎలా గుర్తు లేకుండా పోతుంది? ఏంటి మొహమంతా అలా అదోలా అయిపోయింది? ఏమైంది బేబీ? నీకు ఏదైనా జ్ఞాపకం వచ్చిందా? ఆ? తప్పుగా ఏం జరగలేదు కదా? రూమ్ లోకి వచ్చా, బంగారి వచ్చింది, బేబీ, ఏదో మాట్లాడా. ఏయ్,